మన వారెవరో మనకు తెలియకపోయినా, మనం ఎవరికి అర్థం కాకపోయినా మనల్ని పట్టించుకునేదానికి ఏమండి ఒక ఆయన ఉన్నాడు. ఆపత్కాలమున నమ్ముకొనదగిన సహాయకుడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులరా, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మన జీవితంలో ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాన్ని అనుభవించినట్లుగా భక్తుడు అంటూ ఉన్నాడు కదా. మనం ఆయన మాటను పెడచెవిని బట్టి మనం ప్రార్థన చేస్తే ఆయన వినడండి. ఎంత మొత్తుకున్నా, ఉపవాసాలు ఉన్నా, గోని పట్టే కట్టుకున్నా, ఏమండి నువ్వు బూడిదే రాసుకున్నా కుదరదు. మా ఫ్యామిలీ మెంబర్స్లో ఒక అబ్బాయికి పేరుంది ఆశయం అని. చిన్నప్పటి నుంచి ఏదో ఒకటి సాధిస్తా అంటాడు. ఆ అబ్బాయి మాటలు కూడా అలానే ఉంటాయి, చాలా సూటబుల్గా ఉంటాయి. ఇంట్లో వాళ్ళకే నచ్చడు, ఇంట్లో వాళ్ళనే మెచ్చుకోడు, కానీ సమాజాన్ని మెచ్చుకునే దానిలో నెంబర్ 1. అందరూ కూడా 100కి 110 వేస్తారు మార్కులు. ఏదైనా ఒక ఇంట్లో వాళ్ళు ఒక వస్తువు తెమ్మని పంపిస్తే 2 రోజులకు కూడా రాడండి. ఎందుకని అడగరా? ఈరోజు ఫ్రెండ్ కాల్ వచ్చింది, ఈలోపు వీళ్ళు అర్జెంటుగా పొయ్యి మీద ఏదో ఒకటి పెట్టి పాకానికి బెల్లం తగ్గిందమ్మా 2 కిలోలు అంటే వాడు రేపు సాయంత్రానికి వస్తాడు ఇంటికి. పాకం సంగతి దేవుడు ఎరుగు, ముందు వాళ్ళ సంగతి నేను చూసుకోవాలని ఫ్రెండ్ కాల్కి రెస్పెక్ట్ ఇచ్చి ఎక్కడికి వెళ్ళాడు అని అంటే, వాడికి యాక్సిడెంట్ అయింది, యాక్సిడెంట్ చేసిన వాడిని కేసు పెట్టి వాడిని పోలీస్ స్టేషన్కి అప్పగించి వీడిని హాస్పిటల్ చేర్చి హాస్పిటల్కి తనకు సంబంధించిన డాక్టర్ని కన్సల్ట్ అయ్యి వీడికి ఆపరేషన్ అయ్యి కట్టుకట్టి నాకే ఇంటికి వెళ్తాడండి. రియల్ అండి, వాళ్ళు లైవ్లో ఉంటారు ఆల్రెడీ. ఆశయం అన్న పేరు అన్నమాట. నేను కూడా అనుకుంటాను, నా ఓటు కూడా వాడికి ఒక మాట చెప్పాలంటే వాళ్ళ ఫ్యామిలీలో. ఎందుకంటే ఏదైనా న్యాయంగా మాట్లాడతాడు. ఎందుకంటే బైబిల్ చెప్తూ ఉంది ఏమండి, జ్ఞానులకి ఏమండి లోకంలో ఉన్నటువంటి వెర్రివారినట దేవుడు ఏర్పరుచుకొని జ్ఞానులకు జ్ఞానాన్ని బోధించేదానికి. లోకంలో మీకు జ్ఞానం ఉంది, అయితే దేవుని జ్ఞానమును మీకు అందించేదానికి. మా అక్క చెప్తుంది, అవును సిస్టర్ అనని వాళ్ళు నవ్వుకుంటూ వింటున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎందుకంటే ఒక చక్కని మాట మనం చూసినట్లయితే దినవృత్తాంతముల గ్రంథములో దావీదు ఒక సందర్భంలో వాడతాడండి. ఎంత చక్కని మాటలు మాట్లాడతాడో చూడండి. 29వ అధ్యాయము 29:17 వచనం. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 29వ అధ్యాయము. నా దేవా, నీవు హృదయ పరిశోధన చేయించు, నేను చదువుతాను. యథార్థవంతుల యందు ఇష్టపడుచున్నావని నేను ఎరుగుదును. నేనైతే యథార్థ హృదయము గలవాడనై ఇవి అన్నీ మనపూర్వకముగా ఇచ్చి ఉన్నాను. ఇప్పుడు ఇక్కడ నుండి నీ జనులను నీకు మనపూర్వకముగా ఇచ్చుట చూచి సంతోషించుచున్నాను. అబ్రహాము, ఇస్సాకు, ఇజ్రాయేలు అను మా పితరుల దేవ యెహోవా, నీ జనులు హృదయపూర్వకముగా సంకల్పించిన ఈ ఉద్దేశము నిత్యము కాపాడుము. వారి హృదయమును నీకు అనుకూలపరుచుము. 2 చేతులెత్తి గట్టిగా స్తోత్రం చేద్దామా. దావీదు తన కష్టకాలంలో దేవుని పని కొరకు తను ఇష్టంగా చేసినటువంటి మందిరము కొరకు సంపాదించిన ప్రతి దానిని గూర్చి ఏమండి ఆయన కూడబెట్టి జీవితకాలం అంతా కష్టపడి సంపాదించిన దాన్ని సమకూర్చి ఆ సందర్భంలో ఈ విషయాన్ని ఎత్తిపడుతూ ఉన్నాడు. దేన్ని పరిశోధన చేస్తాడంటే దేవుడు దేన్ని పరిశోధన చేస్తారంటే హృదయములను పరిశోధన చేయొచ్చు. యథార్థవంతులు ఏందంట ఇష్టపడుచున్నావని నేను ఎరుగుదును. చప్పట్లు కొడదామా గట్టిగా. దేవుడు దేన్ని ఇష్టపడుతున్నాడంటే మనలో ఉన్న యథార్థతను దేవుడు ఇష్టపడుతున్నాడట. దేవునికి ఇష్టపడేటువంటి కార్యం ఏమిటంటే యథార్థ హృదయంతో దేవుని సన్నిధిలోనికి మనం వచ్చి ప్రార్థన చేసినప్పుడు ఈరోజు ప్రజెంట్
ఏ పరిస్థితిలోనైతే నీవు ఉన్నావో రేపటి దినాన రానున్న దినాల్లో నీవు ఎదురు చూస్తూ ఉన్న కార్యమును నిశ్చయముగా నీ అనుభవంలో ఆశీర్వాదకరంగా చూస్తావు. దేవునికి మహిమ కలుగును గాక. అది నిశ్చయం. ఎవరు ఎన్ని ఆటంకాలే పరిచినా, ఎవరు నీకు అడ్డే నిలబడినా, ఎవరు కాదు అని అన్నా, అవును అన్నా, దేవుడు నీ జీవితంలో చేయాలనుకున్నది ఏదైతే ఆయన సన్నిధిలోనికి వచ్చి నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటావో ఖచ్చితంగా ఆయన నిన్ను దాటిపోడు. దేవునికి మహిమ కలుగును గాక.